ఈ పెళ్లి చేస్తున్నదే నిన్ను ఆయన్ని విడగొట్టడానికి. వీడుకోలుని విషాదంగా కాకుండా వేడుకలా చేద్దామనుకున్నాను. ఇప్పుడు సౌదమని ఆంటీ చెప్పాలి. కమాన్ చెప్పండి. నేనా? లేదు, చెప్పమ్మా, నీ అనుభవం ఏంటి? పెళ్లి జరిగితే దాన్ని ఫస్ట్ నైట్ అంటారు. పెళ్లి జరగకుండా జరిగితే దాన్ని కాలు జారడం అంటారు. దాని గురించి చెప్పలేను, వదిలేయండి. పాప ఆంటీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుంది. నెక్స్ట్ ఎవరు? ఆపండి, ఎంతసేపు మాటలేనా? పాటలేం లేవా? మంచి ఊపాటు వేయండి. ఈ వాయిస్ ఏదో తేడాగా ఉందే. ఈ గొంతులేంటి మగ్గంతుల్లా ఉన్నాయి? అబ్బే, పాటలు పాడి పాడి గొంతు బొంగురుపోయింది అంతే. మీరు సింగరా? కాదండి, కోరస్. అందుకే గొంతుకి వైరస్. మీరు ఈ వీధిలోనే ఉంటారా? ఆ పక్క వీధిలో ఉంటామండి, మేము మీ ఫ్యాన్స్. ఓ అవునా? దొరికిపెట్టున్నావు. అవును, నువ్వు కూడా వాళ్ళతోనే వచ్చావు కదా, నువ్వేం చేస్తావు? డాన్సర్ని. తనేం చేస్తుంది? ఇద్దరం డాన్సర్లమే. నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. నీ ఫస్ట్ నైట్ అనుభవాలేంటి? సారీ, పెళ్లి కాలేదన్నారు కదా. మీకు డాన్స్ వచ్చు కదా, డాన్స్ చేస్తారా? ఇప్పుడా? మ్యూజిక్ ఆన్. లేవండి. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా? తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా? ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తానా? జూనియర్ షారూక్ ని జారనిస్తానా? అమ్మోన భావనిస్తానా? ఇంకో కాజోలి చావనిస్తానా? గజ్జల సప్పుడు విన్నాడా? ఎక్కడికెళ్ళావంటాడు. గాజుల ఊపుడు విన్నాడా? ఎవడికి సైగలు అంటాడు. పక్కింటోడికి పొలమారిందా? నువ్వే కలిసావంటాడు. నీపై దిగులని అంటాడు. రిషి, నువ్వా? ఏంటి బాబు ఇదంతా? రిషి గారు, ఆంటీ, అది బావ తప్పేం లేదండి. నేనే చైత్రం చూడాలనిపించి బావ సాయం అడిగాను. ఇలా చూడాలని కోరిక, అందుకే వచ్చాను. నేను మాత్రం చైత్రకు రక్షణగా వచ్చాను. గౌరీ నుంచి కాపాడుకోవడానికి వచ్చాను. ఇందాక చాలా వెధవేషాలు వేశారు, అమ్మాయిలను ఊరుకున్నాం. అవునా? అయితే చిత్త కొట్టండి. బావా, మనం జంపు. హలో, రిషి బాబు. ఎవడ్రా? నేను వారణాసిని బాబు. నువ్వా? ఎందుకు చెవు కోసిన మేకలా తెగరుస్తున్నావు? నేను చెప్పిన న్యూస్ వింటే మీరు అరుస్తారు బాబు. ముందు న్యూస్ ఏంటో చెప్పు. షాకింగ్ న్యూస్ బాబు. రేయ్, సారీ బాబు, మా సంకా సదానందం బాబు గారు మళ్ళీ అండర్ గ్రౌండ్ కి పారిపోతున్నారు బాబు.
ఎందుకు పిల్లి శంభులింగం చచ్చిపోయాడని చెప్పలేదా? బతికే ఉన్నాడని చెప్పాం బాబు. అలా ఎందుకు చెప్పారా? అంటే మీ గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి కదా బాబు. ఈ నిజం కూడా ఎందుకు దాయాలని నేనే చెప్పేశాను బాబు. ఏడ్చావు. ఇప్పుడు అంకుల్ ఎక్కడున్నారు? పారిపోతున్నారు బాబు. నువ్వేం చేస్తున్నావు? ఫాలో అవ్వాలనుకుంటున్నాను బాబు. కేకే ఏం చేస్తున్నాడు? నన్ను ఫాలో అవుతారు బాబు. నీ సరే వస్తున్నా. బాబు ఆగండి, బాబు ఆగండి, ఆగండి బాబు, ఆగండి. నాన్న ఆగు, నాన్న బాబు నాన్న ఆగండి. నేను ఆగను కేకే. నాన్న నా మాట వినండి నాన్న. నాన్న బాబు ప్లీజ్. ఆగండి. వాడు నా ప్రాణం తీసేస్తాడ్రా బాబు. నాన్న నేను చెప్పింది అర్థం చేసుకోండి. నేను ఆగనురా, నన్ను ఇబ్బంది పెట్టకండి రా. నాన్న మీకే చెప్పేది. బాబు ఆగండి. వదిలేండి నన్ను, నేను ఆగను. నాన్న ఆగండి. నాన్న వదలండి, నన్ను వదిలేయండి. ఆ పిల్లి శంభులింగం గారు నన్ను చంపేస్తాడు. ఒరే వదలండి రా, నా ప్రాణాలు తీసేస్తాడు. వదలమని చెప్తున్నానా? మీకేనా చెప్పేది? కృష్ణ నన్ను వదిలిపెట్టమని చెప్పు. ఆ పిల్లి శంభులింగం గారు నా ప్రాణాలు తీయటం గ్యారంటీ. నేను చచ్చేటట్టుగా ఉన్నాను. వదలండి రా నాయన, వదలండి. వదలండి, నన్ను వదిలిపెట్టండి. సరే సరే సరే, నన్ను దింపండి. నేను పారిపోను. అమ్మయ్యా. అంకుల్ ఏంటి అంకుల్ అసలు ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు? ఆ పిల్లి శంభులింగం గాడు చచ్చాడంటే నేను ఇక్కడికి వచ్చాను. వాడు బతుకుంటే నన్ను బతకనివాడు. నన్ను వదిలిపెట్టండి. వాడు బతుకున్నాడని మీకెవరు చెప్పారు? ఇదిగో ఈ దరిద్రుడే. వాడు బతికినా చచ్చినా మీ జోలికి ఎందుకు వస్తాడు అంకుల్? వాడికి నాకు జన్మ వైరం అల్లుడు. జాతి విరోధం విన్నాను గాని ఈ జన్మ వైరం ఏంటి? ఏదో ఒకట్లే నా పిండాకోడు. ఒరే మీరు నన్ను వదిలిపెట్టకపోతే వాడు నా దినం చేసేటట్టుగా ఉన్నాడు రా. ఛాన్సే లేదు అంకుల్. వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. వాడి గురించి నీకు తెలియదు అల్లుడు. మీ గురించి వాడికి తెలుసా? ఎందుకు తెలీదు? తెలీదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని మీ ఫ్యామిలీకి దూరం చేసిన వాడిని మీరు రఫ్ ఆడుకునేలా చేస్తారు, సరేనా? వాడితో నేను చెస్ కూడా ఆడలేను. పావులతో సహా చంపేస్తాడు. వాడు మీ మాట వినేలా చేస్తాను. మీరేం చెప్తే అది చేసి బానిసం చేస్తాను, ఓకేనా? నన్ను డెడ్ బాడీగా చూడాలనుకున్న వాడిని నాకు వాడిని బానిసగా చేస్తావా? అసాధ్యం అల్లుడు. సాధ్యం చేస్తాను, రండి. ఎక్కడికి? శంభులింగం దగ్గరికి. ఎత్తండి బాబు. అంకుల్ నా మాట వినండి అంకుల్, ఉండండి. అంతా మీ భ్రమండి. అక్కడంతా సీన్ లేనే లేదు. అన్నా నమస్తేనే. అరే ఎవర్రా మీరంతా? ఎవరు మీరు? నన్నెందుకు కట్టేశారా? నా కట్లిప్పన్రా, లేదంటే మీ గొంతు కొరికి చంపేస్తా. మిమ్మల్ని ఎవరో కొట్టిపడేస్తే మేమే సేవ్ చేసాం. నన్నెవరు కొట్టారు? అంటే నీకు తెలియదా? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను బే? అయితే మాకు కూడా తెలియదు. వీడెవడు? ఎక్కడనో చూసినట్టుందే. గుర్తుపడేశాడు. అంకుల్ వీడు మిమ్మల్ని గుర్తుపట్టే ఛాన్సే లేదు. అనవసరంగా కంగారు పడి ప్లాన్ వేస్ట్ చేయకండి. ఏంటి వాన్ చెవులు కొరుకుతున్నావు? వాడెందుకు భయపడుతున్నాడు? ఏయ్ నీ పేరేంట్రా? నేను చెప్తా. కేన పేరు శంక సదా. ఏంటి వీడు శంక సదానందం గాడా? నేను శంక సదానందం కాదు. మరెందుకు వీడు శంక అని చెప్తున్నాడు? అంటే ఇప్పుడు నా పేరు ఈయన పేరు శంక కాదు సార్, వంక బ్రహ్మానందం. వంక బ్రహ్మానందం. వాడు శంక, వీడు వంక, వీడు బ్రహ్మానందం, వాడు సదానందం. ఎక్కడో మ్యాచ్ అవుతున్నట్టుంది. సేమ్ సౌండ్ తో చెప్తే మ్యాచ్ అవుదా? సేమ్ సౌండ్ ఏంటి అంటే సార్ శంక వంక సదానందం బ్రహ్మానందం వింటానికి ఎట్లున్నాయి? సేమ్ లెక్కలేవా? అదే కదా నా డౌట్. నో డౌట్ సార్, మనుషులు పోలి మనుషులే ఉన్నారు. తొక్కలోది సౌండ్ పోలిన సౌండ్ ఉండదా? కరెక్ట్. ఇంతకీ ఈ బ్రహ్మానందానికి ఆ సదానందానికి కనెక్షన్ ఏంటి? ఇద్దరికి పెద్ద తేడా లేదు సార్. సేమ్ బ్లడ్, సేమ్ బోన్స్, కిడ్నీ, లివర్, హార్ట్ అన్ని సేమ్ టు సేమ్. గాయన గీన ఇద్దరు ఒక్కలే సార్.
ఏంట్రా? ఏం లేదు సార్, ఏదో పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు అంతే. సార్ మీరు ఈయనకు ఒక సాయం చేయాలి సార్. ఏంటి? మీకు శంకా సదానందం తెలుసు కదా? శంకా సదానందం వాడెందుకు తెలియదు? దొరుకుత చంపేస్తావాన్ని. నా జన్మ విరోధి వాడు. సేమ్ డైలాగ్. ఏంది? ఈ డైలాగ్ ఇంతకు ముందు ఇంకోడో పైరసీ చేశాడా? చెప్పాను కదా సార్, వీడికి తినేది అరగలేదని ఏదేదో మాట్లాడుతున్నాడు. నీకేం హెల్ప్ చేయాలి రాబాయ్? అంటే అది ఇది సదానందాన్ని చంపేయాలి. వాడికి నీకు గొడవేంది? అదే మాట్లాడవేంట్రా? అంటే అది ఇప్పుడు నేను అంటే మిమ్మల్ని చూసిన ఆనందంలో ఆయనకు మాటలు రావట్లేదు. ఏం జరిగిందో నేను చెప్తాను. సక్కుబాయ్ ఉంది కదా, అదే సదానందం వైఫ్. వన్స్ అపాన్ ఎ టైం ఈ బ్రహ్మానందం ఆవిడకు బాయ్ ఫ్రెండ్. ఈ వంకకు భార్య కావాల్సింది. బ్యాడ్ లక్, ఆ సంకను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈ వంక ఆ సంకపై పగబట్టాడు. ఆ సంకను చంపి సక్కుబాయిని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటున్నాడు. ఏంది? పిల్లలు పుట్టాక కూడా ప్రేమిస్తున్నావా? కావాలంటే ఆమె పిల్లల్ని కూడా తన పిల్లల్లా ప్రేమిస్తాడు. సరే రాబాయ్, నీ ప్రేమ కథ నాకు మస్తుగా నచ్చింది. నీకు సక్కుబాయి కావాలి అంతేగా? సదానందంగాని చంపేసి ఇస్తపో. థ్యాంక్ యూ సార్. స్పాట్ కూడా మేమే పెట్టాం. సదానందం కొడుకు పెళ్లికి వస్తున్నాడు. ఆ పెళ్లిలో మీరు సదానందాన్ని వేసేయాలి. కట్లనే. అమ్మయ్యా, డీల్ కుదిరింది కాబట్టి దోస్తులు ఇద్దరు చేతులు కలపండి. దోస్తా ఎవరు? అరే ఏంటి సార్, మీకు సదానందం శత్రువు, ఆయనకి శత్రువే. శత్రువుకు శత్రువు మిత్రుడే కదా. చేతులు కలపండి. కలపండి అంతే. అవురా బై, మీరు నన్ను కాపాడినని చెప్పారు కదా, మరి నా కాలు చేతులు కట్టేసి ఉన్నాయేంద్రా? అంటే మిమ్మల్ని కాపాడినప్పుడు మీరు స్పృహలో లేరు. మీకు తెలివచ్చాక మిమ్మల్ని కాపాడింది మేమేమని మీకు తెలియాలి కదా, అందుకే కట్లు విప్పలేదు. రే భలే మంచి పని చేసినవరా. నేను కూడా నన్ను ఎవరు సేవ్ చేశారని టెన్షన్ పడేవాడిని. అవురా బై, హాత్ మిలావ్. ఈ రోజు నుంచి మీరు ఆయనకి బానిస. బానిసేంద్రబాయ్? అదే సంపూర్ణేష్ బాబు అంటుంటాడు కదా, సదా మీ సేవకు బానిస అని. ఈయన ప్రేమకు మీరు బానిస అనమాట. గట్లయితే ఓకేరా. వస్తా, పెళ్లి రోజు వస్తా. ఆ సదానందంగాని చంపనీకే రావే బంగారు. ఎలా ఉంది అంకుల్? నా పెళ్ళానికి ప్రేమ కదండి. ఆమెను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది మీరే కదా. అవును కదా. ఇప్పుడు వాడంటే భయం పోయిందా? నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. వాడు మీ పక్కన ఉన్నా సరే ధైర్యంగా ఉండేలా చేస్తాను. థ్యాంక్స్ అల్లుడు. థ్యాంక్ యూ బావా. సరే వెళ్దాం పదండి. చాలా మంచి పని చేసావు చైత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి అంత ఆనందపడుతున్నావు? ఇది చిన్న విషయం కాదు చైత్ర. శంకా వాళ్ళ సంబంధం ఖాయమైనప్పటి నుంచి నీకు పెళ్లి జరగబోతుందన్న ఆనందం ఒకవైపున్నా, ఎప్పుడు ఏ అవాంతరం వచ్చి పెళ్లి ఆగిపోతుందేమోనన్న భయం కూడా ఉండేది. ఇప్పుడు ధైర్యం చేసి నిజం చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక నీ పెళ్లికి ఏ విఘ్నమూ లేదు. ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నాకు చాలా సంతోషంగా ఉంది చైత్ర. ఏంటమ్మా సంతోషం? ఏంటమ్మా సంతోషం అంటున్నారు? ఆ హ్యాపీ న్యూస్ అంటే నాకు చెప్పండి. ఎందుకు చెప్పాలి నీకు? చెప్పేంటి ఉపయోగం? ఏంటమ్మా నువ్వేనా చెప్పు. పోన్నయ్యా, నేను నీతో మాట్లాడను. అంత పెద్ద తప్పు నేనేం చేశానురా? నిశ్చితార్థానికి వచ్చావా మరి నువ్వు? అది అమ్మా. అంతేనయ్యా. ఎంతసేపు నన్నమ్మా దాన్ని చెల్లి అని పిలవడం తప్ప నీకు మాత్రం మా పట్ల ప్రేమే లేదు. నువ్వు నిజంగా నా కొడుకువే అయితే ఇలా చేసేవాడివా? వాడెక్కడో దూరంగా ఉన్నాడు.
కనీసం నీలో అయినా వాణ్ణి చూసుకుందాం అనుకుంటే నువ్వేమో తప్పించుకుని తిరుగుతున్నావు. కష్ట సుఖాల్లో కాకపోతే ఇంకెప్పుడయ్యా కలుసుకుంటాం? క్షమించమ్మా, వేరే పనుండి నిస్తేదానికి రాలేకపోయానా? పెళ్లికి తప్పకుండా వస్తానా? నిజం, ప్లీజ్ నన్ను క్షమించమ్మా. చైత్ర, గుడికెళ్దాం, బయలుదేరు. గుడికా? ఇప్పుడేంటి? ఏమో, నాకు గుడికెళ్ళాలనిపిస్తుంది. ఏ రావా? అబ్బా అలా కాదన్నయ్యా, ఇప్పుడేంటా అని. చైత్ర, అన్నయ్యకి గుడికి నీతో వెళ్లాలనిపిస్తుంది అంటున్నాడు కదా, ఇంకా ఎందుకు ఎదురు ప్రశ్నలు వేసి వాడి కోపం తెప్పిస్తావు? వెళ్ళు. ఓహో, తల్లి కొడుకులిద్దరూ ఒక్కటయ్యారన్నమాట. ఇక నా మాటే వింటారు. సరే, 2 minutes లో రెడీ అయ్యి వస్తా. నేను ఇప్పుడే వస్తాను. హలో హలో యోగి, ఏమైంది? చైత్రని తీసుకొస్తున్నావా? 5 minutes లో బయలుదేరుతాం. ప్రాబ్లం ఏం లేదుగా? నో ప్రాబ్లం, డైరెక్ట్గా టెంపుల్కే వచ్చేస్తాం. థ్యాంక్ యూ యోగి, మేము అక్కడ వెయిట్ చేస్తుంటాం. బాయ్. హలో అత్త, ప్లాన్లో ఫస్ట్ స్టెప్ సక్సెస్. పెట్టను తీసుకురావడానికి మన ఆటలో పావు యోగి వెళ్ళాడు. కాసేపట్లో పెట్ట పావు 2 బయలుదేరుతున్నాయి. అలాగే అత్త, ఉంటాను. రే రిషి, నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాను రా. నువ్వేం చేస్తావో చూస్తాను. ఆంటీ, ఏంటి సడన్ సర్ప్రైజ్? బాగున్నావమ్మా? బాగున్నాను ఆంటీ, మీరు? బాగున్నాను, కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దొద్దు, మిమ్మల్ని చైత్రిని సంగీతికి తీసుకెళ్దామని వచ్చాను. అవునా? తనేమో గుడికి వెళ్ళాలని రెడీ అవుతుంది. ఇప్పుడే యోగి వచ్చాడు. సర్లే, గుడికి తర్వాత వెళ్ళొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఒక్క నిమిషం. తను రెడీ అవుతోంది. హాయ్ అన్నయ్య. హాయ్. 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 అదేంటి మేము నిన్ను పిలుస్తామని ముందే తెలిసి రెడీ అయి ఉన్నావా? అది నేను గుడికెళ్దామని. ఇంకోసారి వెళ్దూగానే చైత్ర, అన్నయ్య నిన్ను సంగీత్కి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. మమ్మీ, అది నేను తర్వాత వస్తాను అన్నాను కదా, నువ్వు వాళ్ళతో వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అబ్బా రా చైత్ర, వస్తానంటీ. ఓకే ఓకే, బాయ్. బాయ్. ఇప్పుడు గౌరీకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి వీడికి ఇప్పుడు? హలో, ఏంటి యోగి, బయలుదేరారా? ఎక్కడి వరకు వచ్చారు? సారీ గౌరీ. ఏంటి సారీనా? ఏమైంది? చైత్రని రిషి వచ్చి తీసుకెళ్ళాడు. రేయ్, వాడెందుకు తీసుకెళ్ళాడు? ఏదో సంగీత్ ప్రోగ్రామ్ కట. నువ్వు ఏం పడుతున్నావురా? ప్లాన్ ప్రకారం నువ్వు తను తీసుకురావాలి కదా. సరే, అయిపోయింది కదా, ఇప్పుడేం చేద్దాం? భజన చేద్దాం. బుద్ధుందా నీకు? సొంత అన్నమై ఉండి వాడెవడో వచ్చి తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంది, అర్థం చేసుకో. ఏంటో అర్థం చేసుకునేది? ఏంటి అర్థం చేసుకునేది? ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఇప్పుడు ఈ విషయం అత్తకి ఎలా చెప్పాలి? ఎలా ఎలా చెప్పండి.
నా ఫేస్ నాకు నచ్చట్లేదు డాక్టర్. నా గర్ల్ ఫ్రెండ్ కూడా నచ్చట్లేదు. అది నన్ను వదిలేస్తానంటుంది. దానికి నేనేం చేయాలి? మీరు ఫేసులు మార్చడంలో సిటీలో ఫేమస్ డాక్టర్ అంట కదా, అందుకే మీ కాడికి వచ్చిన. మీరు నా ఫేస్ మార్చాలే. దాన్నే ఉంది, తప్పకుండా మారుస్తాను. ప్లాస్టిక్ సర్జరీ అంటేనే కాస్త కాస్ట్లీ. మరి ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ దరిద్ర ఫేస్ నాకొద్దు. అందమైన మొహం కావాలి. ప్రిన్స్ మహేష్ బాబు లాగానో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగానో. మార్చండి డాక్టర్. దెబ్బకి నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, పక్కోడి గర్ల్ ఫ్రెండ్ కూడా నాకే పడాలి. అంత అద్భుతం జరగదు గాని ఉన్న ఫేస్నే కాస్త అటు ఇటుగా మార్చి ఓ మాదిరిగా చేస్తా. ఓ మాదిరిగా అంటే? 1 minute. సర్జరీకి బిఫోర్ జామ్, ఆఫ్టర్ జామ్. బిఫోర్ డేవిడ్, ఆఫ్టర్ డేవిడ్. బిఫోర్ జూలీ, ఆఫ్టర్ జూలియట్. బిఫోర్ సంకా సదానందం, ఆఫ్టర్ వంకా బ్రహ్మానందం. పిల్లి శంభులింగం అన్నా ఎడిడు ఏమంటున్నాడు రా ఎస్ఐ గాడు? ఏమంటాడన్నా, నీ పేరు చెప్తే గజగజ వణుకుతుండు. దట్ ఈస్ శంభులింగం. మనతో పెట్టుకుంటే కలాస్. అవునా, మనం తోపు కదే. అన్నా అన్యాయం జరిగిపోయిందన్నా. అంతా మోసం దగా అన్నా. అవన్నీ మనం చేసే దందాలు కదరా. న్యాయం జరిగితే ఫీల్ అవ్వాలి కానీ. అరే అన్యాయం జరిగింది నీకే అన్నా. నువ్వు పిల్లివి కాదని ఎలకం చేసిండన్నా. వెర్రి పప్పం చేసి ఆడుకున్నారన్నా. నువ్వు అవులేగాడు అని డిసైడ్ చేసిరన్నా. ఎవడ్రా? అరే నన్ను కొడతావేందన్నా? గి చూడన్నా, సంకా సదానందం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వంక బ్రహ్మానందం అయిండు. రెండు భిన్న సంస్కృతులు కలిసి తమ పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ టు సంకా అండ్ బంకా ఫ్యామిలీస్ సంగీత్ పార్టీ.